నెల తప్పానన్న ఆనందం కొంతమందికి 3 నాళ్ల ముచ్చటగానే మిగులుతుంటుంది. గర్భం ధరించిన ప్రతిసారి గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. ఇందుకు కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మాతృత్వం మాత్రం తీరని కలగానే మిగిలిపోతూ ఉంటుంది. తరచూ అబార్షన్లు కావడానికి కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక వరం, నవమాసాల కమ్మదనం. అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీమూర్తి సాధ్యమైనంత త్వరగా తల్లిని కావాలని, అమ్మదనంలోని కమ్మటి అనుభూతుల్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. అయితే కొంతమందికి నెల తప్పిన ఆనందం 3 నాళ్ల ముచ్చటగానే మారుతుంటుంది. గర్భం ధరించిన ప్రతిసారి 2వ నెలలోనో 3వ నెలలోనో గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. దీంతో అమ్మ కావాలన్న కల కలగానే మిగిలిపోతూ ఉంటుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది? తరచూ అబార్షన్ కావటానికి చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది కొంతమందిలో 3 కావచ్చు, 4 కావచ్చు, రికరెంట్గానే మనకి గర్భస్రావం అవుతూ ఉంటుంది. వీటికి కారణాలు చాలా రకాలుగా ఉంటాయి. ఫస్ట్ ఒకటి ఏజ్, అంటే మదర్ వయసు గురించి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ అండానికి సంబంధించిన క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది తగ్గుతూ పోతుంది. కాబట్టి ఎక్కువసార్లు గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి చెప్తాం. అంటే థైరాయిడ్ ఉండొచ్చు. థైరాయిడ్ వాళ్ళకి ఒకవేళ హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి, హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పీసీఓడి అంటాం. ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ పీసీఓడి ఉండడం వల్ల ఆ హార్మోన్స్ ఏవైతే తక్కువ ఉంటాయో వాళ్ళకి రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ మధ్యకాలంలో మనం అందరికీ ఊబకాయం అని చూస్తున్నాం. ఈ ఊబకాయం వల్ల కూడా మనకి ఈ ప్రెగ్నెన్సీ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఊబకాయం వల్ల మనకి నార్మల్ వాళ్ళకు వచ్చేదానికన్నా 10% ఎక్కువ అవుతుంది. అబార్షన్స్ రేట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా కొంతమంది కాఫీని చాలా ఎక్కువసార్లు తాగుతారు. అంటే కెఫీన్ అనే పదార్థం వల్ల కూడా ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనము జెనెటికల్ వాటి వల్ల కూడా వస్తున్నాయి. అంటే రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి. అంటే బేబీలో క్రోమోజోమల్ అనామలీస్ అంటాం. అంటే బేబీ ఫార్మేషన్లోనే మామూలుగా డిఫెక్ట్స్ ఉంటాయన్నమాట. దీనివల్ల కూడా మనకి అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. పిండం 6వ నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెప్తారు డాక్టర్లు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒకసారి గర్భస్రావం జరగటానికి 50% మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవే కాక దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. పిండం తయారీలో లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగిపోయి గర్భస్రావం అవుతుంది. ఒక్కోసారి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. చిన్న వయసులోనే గర్భం ధరించినప్పుడు, గర్భసంచిలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, గర్భసంచి ముఖద్వారం వదులుగా ఉన్నప్పుడు, గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు, టీబీ వంటి జబ్బులు ఉన్నప్పుడు, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు, తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2వ త్రైమాసికం అంటే 3వ నెల నుంచి 7వ నెల వరకు కూడా వేరే కారణాలు ఉంటాయి. వీటిలో మొదట చెప్పుకోవాల్సిన కారణం అనటామికల్ డిఫెక్ట్స్ అంటాం. అంటే గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. గర్భసంచికి సంబంధించి గర్భసంచిలో చిన్న గర్భసంచి ఉండొచ్చు. అంటే మాల్ఫార్మేషన్స్, యూట్రైన్ మాల్ఫార్మేషన్స్ అంటాం. వీటిలో యూనికార్నియేట్ యూట్రస్, బైకార్నియేట్ యూట్రస్, సెప్టేట్ యూట్రస్ అంటే గర్భసంచిలో లోపల ఒక చిన్న తెరలాగా ఏర్పడటము, వీటి వల్ల కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సెప్టేట్ యూట్రస్ కూడా మనము 3 సార్లు కన్నా ఎక్కువ అబార్షన్ అయిన వాళ్ళకి ముందుగా స్కానింగ్ అవన్నీ చూసుకొని వాటికి సంబంధించిన టెస్టులు అన్నీ చేసుకొని ఉన్నట్లయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి సర్వైకల్ ఫ్యాక్టర్ అంటాం. అంటే గర్భసంచి ముఖద్వారం
గర్భసంచి ముఖద్వారం మూసుకొని ఉండాలి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. కొంతమందికి అది వీక్నెస్ ఉండడం వల్ల అది తెరుచుకుంటుంది. దాన్ని సర్వైకల్ ఇన్సఫిషియన్సీ కింద చెప్తాము. వీటితో పాటు వాళ్ళకు ముందు కూడా ఈ 2వ త్రైమాసికంలో అబార్షన్ అయినట్టు ఏదన్నా మనకి హిస్టరీ ఉన్నట్లయితే ఆ లెంత్ని ఈ ప్రెగ్నెన్సీలో అబ్జర్వ్ చేసుకుంటూ చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. గర్భం వచ్చి 2 కంటే ఎక్కువ సార్లు గర్భస్రావం జరిగినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్ యాసిడ్ వాడుకొని మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరేకంలో వివాహం అయితే దంపతులకు కెరియోటైపు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషన్ ద్వారా సరిదిద్దవచ్చు. లేదా 4వ నెలలో సర్విక్స్కు కుట్టు వేసి వదులవటాన్ని నిరోధించవచ్చు. గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు వాడుకొని విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగ్ చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మను ఇవ్వవచ్చు. ఇంకొకటి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నది రక్తం గడ్డగట్టే తత్వం వల్ల కూడా అబోషన్స్ మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ముందు కొన్ని బ్లడ్ టెస్టులు చేసి దానికి సంబంధించిన అప్లా ప్రొఫైల్ కనుక చేస్తే మనకి ఐడెంటిఫై చేస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకోటి డయాబెటీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో ఎర్లీగా డయాబెటీస్ వస్తుంది కాబట్టి ఒకవేళ గనక మీకు అబోషన్స్ రికరెంట్గా అవుతే ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకొని అది కనుక డయాబెటీస్ ఉన్నట్టు తేలితే అప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ అబోషన్ రేట్ అనేది తగ్గించవచ్చు. వీటికి మనకి సంబంధించినది కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు అవుతున్నట్టయితే షుగర్కి సంబంధించిన టెస్టులు, థైరాయిడ్కి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి. అట్లే మీకు గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనిపించినప్పుడు మనం ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా తెలియకపోతే ఈ మధ్యకాలంలో 3D అల్ట్రాసౌండ్, 4D అల్ట్రాసౌండ్స్ అని వచ్చాయి. వాటిల్లో మనం గర్భసంచి లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, దాని గురించి లోపల సెప్టేట్ యూట్రస్ ఉందా, లేకపోతే చిన్న హార్న్ ఉందా, లోపల ఏదైనా పాలిప్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మనకి చెప్తుంది. ఒకవేళ దాంతో కూడా కాకున్నట్టయితే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ అని చేస్తాం. అంటే గర్భసంచి లోపల చిన్న కెమెరా పంపించి లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూస్తాము. దాంతోపాటు పైనుంచి ఏమన్నా ఓవరీకి ఏమన్నా అతుక్కొని ఉన్నాయా, యూట్రస్ ఏమైనా బ్యాక్ అతుక్కుందా అనేది లాప్రోస్కోపీ వల్ల చేసి చూసి ఒకవేళ వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేనట్టయితే ట్యూబ్స్ కూడా పేటెంట్గా ఉన్నాయా లేదా చూసి వస్తాము. ఇంకా అప్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్టయితే బ్లడ్ థిన్నర్స్ అంటాం. ఆ బ్లడ్ థిన్నర్స్ కనుక ఇకోస్ప్రిన్, హెపారిన్ అనేవి పెడితే వీళ్ళకి ప్రెగ్నెన్సీ లైవ్ బేబీ పుట్టే అవకాశం ఉంటుంది. గర్భం పోయిన తర్వాత చాలా మందికి పట్టుకునే పెద్ద భయం మళ్ళీ గర్భం వస్తుందా రాదా, వచ్చినా నిలబడుతుందా, లేక మళ్ళీ ఇలాగే అవుతుందా అన్నది. నిజానికి గర్భం పోవటం అన్నది చాలా మందికి ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. కాబట్టి ఒకసారి గర్భం పోయిందనగానే దిగులు పడాల్సిన పని లేదు. గర్భం పోయిన తర్వాత సహజంగా ఒక ఋతుచక్రం అయ్యే వరకు ఆగి ఆ తర్వాత మళ్ళీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, మద్యం, పొగ వంటి వాటికి దూరంగా ఉండటం, గర్భధారణకు ముందు నుంచే విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వంటివి తీసుకోవటం, అధిక బరువు లేకుండా చూసుకోవటం, ఇవన్నీ తరువాతి గర్భం ఆరోగ్యకరంగా సాగేందుకు దోహదం చేస్తాయి.